హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. కైసే హో, ఎలా ఉన్నారు? నేను మీ నజీర్, ద క్రాంక్ కెప్టెన్. సో టుడే అయితే నేను డీజే యాక్షన్ 2 కెమెరా అయితే ఆర్డర్ చేశాను అమెజాన్ నుంచి. మనకైతే డెలివరీ అయితే అయింది ఈరోజు. మా ఫ్రెండ్ ఒకటి వాడుతున్నాడు డీజే యాక్షన్ 2. సో అది చూసి అయితే నేనైతే ఆర్డర్ చేసుకున్నా. అదైతే బాగానే ఉంది అంతా అని, ఎక్కడ బ్యాటరీ ఇష్యూస్ కానీ హీటింగ్ ఇష్యూస్ కానీ ఏమీ లేవు. అందుకని చూసేసి నేనైతే యాక్షన్ 2 అయితే తీసుకున్నాను. సో ఇదే అనమాట డీజే యాక్షన్ 2. అంతా బాగుంది, వ్లాగింగ్ సెటప్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. సో మనదైతే కొత్త డీజే ఆర్డర్ చేశాను అనమాట. ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఏమొచ్చినాయి దీంట్లో ఏంటనేది. ఇది డీజే యాక్షన్ 2. దీంట్లో చూడండి, ఇక్కడ అన్ని ఇస్తాడు. పవర్ మోడ్ అండ్ బ్యాటరీ, మ్యాగ్నెటిక్ కేసు అన్నీ ఇక్కడ ఉంటాయి. దీంట్లో మౌంట్ కూడా మనకి దీంట్లో వస్తుంది. ఇది 128 GB. ఇది దీని పవర్ మధ్యలో కూడా ఇస్తాడు కింద మనకి. సో ఓపెన్ చేస్తే ఇది వచ్చే యాక్సెసరీస్ బాక్స్. ఇది యాక్షన్ 2 కెమెరా బాక్స్ అనమాట. ఫస్ట్ కెమెరా అయితే ఓపెన్ చేద్దాం మనం. ఇది వచ్చి కెమెరా, ఇది వచ్చాడు. ఇది పవర్ మాడ్యూల్, ఇది కేస్ అనమాట. అయితే ఓపెన్ చేస్తున్నాను, ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇది వచ్చి కేస్ అనమాట. పైన కింద పవర్ మాడ్యూల్కి పవర్ మాడ్యూల్ కేసే కదా ఇది. సో ఇది వచ్చి పవర్ మాడ్యూల్ మనకి కింద వస్తుంది. ఇది దానికి వచ్చి కేసు ఇది. సో ఇది ఇలా పక్కన పెడదాం. సో ఫైనల్లీ ఇది వచ్చి కెమెరా మంది డీజే యాక్షన్ 2 బుడ్డి కెమెరా. సో ఇది వచ్చి కెమెరా అనమాట, యాక్షన్ 2. దాంతో మ్యాగ్నెటిక్ వస్తుంది మనకి. ఇది వచ్చి స్క్రీన్ ఉంది, డిస్ప్లే. సో ఇది పక్కన పెట్టి మనకి యాక్సెసరీస్ ఏమి వచ్చినాయని మీకు చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఇది కెమెరా కేసు అనమాట. ఇది నేను ఇందాక చెప్పాను కదా, ఇది పవర్ మాడ్యూల్ కేసు. ఇది వచ్చి కెమెరా కేసు మనకు వాటర్ ప్రూఫ్ కోసం. సో ఇది వచ్చి ఫుల్ వాటర్ ప్రూఫ్ అనమాట. సో అయితే మనం ఇప్పుడైతే యాక్సెసరీస్ వేసుకోవద్దాం. నేను ఇచ్చాడు దీంట్లో పక్కన పెడదాం. దీంట్లో ఇంకోటి అయితే ఇచ్చాడు, స్టిక్కర్స్ అని బుక్ ఇచ్చాడు. ఇది మాన్యువల్ ఇదంతా అలా చూసుకోలేదు. సో ఇది వచ్చే యాక్సెసరీస్ అనమాట. ఓపెన్ చేసుకుంటే నెక్ బ్యాండ్. ఇది నెక్ బ్యాండ్ అనేది ఇలా వస్తుంది. ఇదంతా మ్యాగ్నెటిక్, జస్ట్ ఇలా అటాచ్ చేయడమే. ఇలా మ్యాగ్నెటిక్ ఇలా అంటుకుంటుంది అనమాట. ఇది వచ్చి నెక్ బ్యాండ్. ఇది ఇంకో నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి వైర్, అడాప్టర్ వైర్. ఇది ఛార్జింగ్ది, USB to C. సో నెక్స్ట్ చూసుకుంటే ఇది వచ్చి మ్యాగ్నెటిక్ మౌంట్. అది మనకి హెల్మెట్కి ఫిట్ చేసుకోవడానికి వస్తుంది. సో మన కెమెరాకి ఇక్కడ మౌంట్ అవుతుంది. ఇది ఇక్కడ ఇలా మౌంట్ అయిన తర్వాత మన హెల్మెట్కి అయితే మనం ఇక్కడైతే ఫిక్స్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇది ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ డీజే. ఇది మౌంట్ అనమాట. సేమ్ మౌంట్ ఇక్కడ వస్తుంది. మనం అయితే కెమెరా ఇలా ఫిక్స్ చేసుకొని ఇలా కెమెరా ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. మ్యాగ్నెటిక్ కదా ఇది మొత్తం అంతా. ఈ సైడ్ క్లిప్స్ కూడా ఇస్తాడు సేఫ్టీ కోసం. నెక్స్ట్ వన్ వచ్చి హెడ్ బ్యాండ్ అనమాట. సేమ్ మన హెడ్కి తగిలించుకుని పైన వ్లాగ్ చేసుకోవడానికి అండ్ వీడియోస్ చేసుకోవడానికి. సేమ్ ఇది కూడా మ్యాగ్నెటిక్కే. సేమ్ ఇలాగ మ్యాగ్నెటిక్ అవుద్ది. మన హెడ్ బ్యాండ్ అనేది ఇలా పైకి వస్తుంది. సో ఇది దీంట్లో ఇచ్చిన యాక్షన్ 2లో ఇచ్చిన యాక్సెసరీస్ అయితే, ఒకటి హెడ్ బ్యాండ్ ఇచ్చాడు, ఒకటి నెక్ బ్యాండ్ ఇచ్చాడు, ఒకటి ఛార్జింగ్ వైర్ కేబుల్ ఇచ్చాడు, అండ్ నెక్స్ట్ ఇచ్చి హెల్మెట్కి మౌంట్ ఇచ్చాడు, ఒకటి మ్యాగ్నెటిక్ మౌంట్. అండ్ రెండు అయితే మన కేసెస్ కూడా ఇచ్చాడు. రెండు మీకు ఇందాక చూపించాను కదా, 2 కేసెస్ అయితే ఇచ్చాడు మనకి, మ్యాగ్నెటిక్ కేసెస్. ఇవి డైరెక్ట్ వాడే ఇచ్చేస్తాను, మనం బయట తీసుకోక్కర్లేదు. యాక్సెసరీస్లో ఇంక్లూడ్ చేసి ఇచ్చేస్తాను మనకి. సో ఇది వచ్చి 1 year వారంటీ ఉంటుంది. ఇది ఇక్కడ ఇస్తుంది, ఇక్కడ వారంటీ అనేది. మనమైతే స్కాన్ చేసుకొని మనమైతే యాక్టివేట్ అయితే చేసుకోవాలి. సో ఈ యాక్షన్ 2 డీజే యాక్షన్ 2 ప్రైస్ అయితే నేనైతే అమెజాన్లో తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చి నాకు 14,990 అయితే పడింది. అమెజాన్లో తీసుకున్నా. అండ్ రివ్యూస్ చూస్తున్నాను. నన్ను ఆల్రెడీ ఒక డీజే యాక్షన్ 2 వాడుతున్నాను నా ఫ్రెండ్. ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇప్పటివరకు బ్యాటరీస్ ఇష్యూస్ కానీ ఏమీ లేవు. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ ఇది యాక్షన్ 2 అనమాట తీసుకోవడం. సో చూసే నేను ఒక 3 months నుంచి చూస్తున్నాను ఇది. అందుకని చెప్పేసి ఈరోజు నేను తీసుకున్నాను. ఇప్పుడు
128 GB ఇంటర్నల్ ఇది వచ్చి ఇంకేముంటుంది. సో అయితే మనం అయితే ఆన్ అయితే చేశాను. ఫస్ట్ అయితే మనకి ఆన్ చేసినంటే ఇంగ్లీష్ అనేది వస్తుంది, మన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనకి QR కోడ్ అనేది వస్తుంది. మనది యాప్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. మనకి iOSలో ఆండ్రాయిడ్లో కూడా రెండిట్లయితే యాప్ అయితే ఉంటుంది. మనం అయితే డౌన్లోడ్ చేసుకొని దాంట్లో నుంచి అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. మన యాంగిల్స్ అన్నీ మనం దాంట్లో నుంచి మార్చుకోవచ్చు. మనకి వైడ్ కావాలి, అల్ట్రా వైడ్ కావాలని. సో ఇదైతే స్కిప్ చేస్తున్నాను, తర్వాత చెక్ చేసుకుంటాను. ఇది బైక్ మీద మీకు అన్ని సెట్ చేసి చూపిస్తాను. క్వాలిటీ అనేది ఎలా వస్తుంది, 4K క్వాలిటీ ఎలా రికార్డ్ అవుతుంది, 2K క్వాలిటీ ఎలా రికార్డ్ అవుతుంది అని మీకు చెప్తాను. ఆ వైడ్ యాంగిల్స్ కూడా ఎంత వైడ్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే నేనైతే మీకు బైక్ మీద మొత్తం అంతా డీటెయిల్స్ అనేది ఇస్తాను. సో ఇదన్నమాట, బైక్ మీద మీట్ అవుదాం. సో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి, కెమెరా అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇవి వచ్చి సెట్టింగ్స్. దీంట్లో స్టాండర్డ్, వైడ్, అల్ట్రా వైడ్ 3 అయితే ఉంటాయి. దీంట్లో అయితే నేను అల్ట్రా వైడ్ పెడుతున్నా. సో సెకండ్ వన్ వచ్చేసి కెమెరా స్టెబిలిటీ సంబంధించి ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీంట్లో 4 ఆప్షన్స్. దీంట్లో నేనైతే రాక్ స్టడీ అయితే పెట్టుకున్నా. రాక్ స్టడీలో బాగానే ఉంది. సో ఇది వచ్చేసి 2.7K 60 FPS రిజల్యూషన్. క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇలా లైవ్ స్క్రీనింగ్ కూడా చేసుకోవచ్చు. మన యాప్లో నుంచి కనెక్ట్ చేసుకొని మన యాంగిల్ సెట్ చేసుకోవచ్చు. బైక్ మీద లైవ్ స్క్రీనింగ్ పెట్టుకొని హెల్మెట్కి అయితే సెట్ చేశాను. యాంగిల్ అయితే బాగానే సెట్ అయింది. ఇది వచ్చి అల్ట్రా వైడ్లో అయితే పెట్టాను నేను. దీంట్లో 3 యాంగిల్స్ అయితే ఉంటాయి, స్టాండర్డ్, వైడ్, అల్ట్రా వైడ్. అల్ట్రా వైడ్లో అయితే బాగానే ఉంది, మొత్తం వ్యూ అంతా అది బాగానే కనిపిస్తుంది చూడండి. క్లారిటీ కూడా బాగుంది. దీంట్లో రిజల్యూషన్ వచ్చి 1080 నుంచి 4K రిజల్యూషన్ వరకు అయితే ఉంది. నేనైతే 2.7K పెట్టా, 60 FPS. దాంట్లో కూడా బాగా వస్తుంది క్లారిటీ, సరిపోద్ది మనకి. నాకైతే సరిపోద్ది అనిపిస్తుంది. మరి మీరైతే పెట్టుకోవచ్చు. సో దీంట్లో రాక్ స్టడీ మోడ్ అయితే ఆన్ చేసుకోండి వీడియో స్టెబిలిటీ కోసం. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. For more informative videos, please do like, share and subscribe guys. Meet you on another video. Until then, ride safe and drive safe guys. Bye.